తెలంగాణ మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్. చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us. రైట్, మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేవలం జగన్నామస్మరణ తప్పితే ఆ జెండాల సభలో వారికి ఎందుకు ఓటేయాలి ప్రజలు? లేదా వారిద్దరి జెండాలు మోస్తున్నటువంటి కార్యకర్తలు ప్రజలకి ఏమని చెప్పాలి? ఈ పొత్తుల మీద, ఈ పంచుకున్నటువంటి ఈ పొత్తుల మీద ప్రజలకి ఏమని చెప్పాలి? ఏమైనా దిశానిర్దేశం లేదా ప్రజలకి సందేశం? వారికి అధికారాన్ని ఇస్తే ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, ఎందుకు ఓటు వేయాలో, వేస్తే వారు ఏం చేస్తారో ఒక్కటంటే ఒక్క మాట కూడా లేదు. ఆ ఊసే ఎత్తల ప్రజల క్షేమం, ఈ రాష్ట్ర క్షేమం, ఈ రాష్ట్రానికి వారికి అధికారం వస్తే ఏమి చేస్తారో ఒక్క మాట లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్ప. వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట, పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి, వీరిద్దరికీ అధికారం కావాలంట. ప్రజలకైతే ఏమన్నా మేలు చేయటాకైతే కాదు, ప్రజలకు మేలు చేయటానికి కాదంట. జగన్ని, జగన్తో ఉండే వాళ్ళని దాడులు చేయటానికి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయడానికి వీళ్ళకి అధికారం కావాలంట. ఇది ఏతావాత వాళ్ళు ఆ సభ ద్వారా, జెండాల సభ ద్వారా వాళ్ళు ఇచ్చిన సందేశం. అయితే కనీసం 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరి ప్రభుత్వం ఇద్దరూ కలిసి అధికారంలో ఉండగా రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు విద్య గురించో ఆరోగ్యం గురించో ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో ఒక్క మేలు చేసిన విషయం కూడా వారు చెప్పలేకపోయారు. ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు అధికారాన్ని ఇస్తే, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కలిసి అధికారాన్ని ఇస్తే ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి మేలు ఏమన్నా చేశారంటే ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు. పోనీ కాపుల ఆత్మ గౌరవాన్ని పెంచేటువంటి ఒక్క మాట అంటే ఒక్క మాట ఏమన్నా చెప్పాడా పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరూ కలిసి? కాపులు ఓట్లు కావాలి, కాపులు జెండా మోయాలి, తెలుగుదేశం జెండా. కాపుల ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి ఒక్క మాట కూడా ఏమైనా మాట్లాడారా? ఆత్మాభిమానాన్ని చంపుకుని తెలుగుదేశం పార్టీ మాత్రం జెండా మోయమని మాత్రం చెప్తున్నారు ఇద్దరు కలిసి. ఏతవాదాలు చెప్పేది ఇది. ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు మామూలుగా సినిమా డైలాగులన్నీ కూడా బట్టి చంద్రబాబు మాట్లాడుతుంటే వెనక కుర్చీలో కూర్చుని ప్రాక్టీస్ చేసి ఈ డైలాగ్ ఇట్లా చెప్పాలని చెప్పిన మాటకి, అంటే సినిమా షూటింగ్ యాక్షన్ అని చెప్పే ముందు కుర్చీలో కూర్చుని మాట్లాడుకున్న బాణీలో ఆయన మొత్తం ఈ రాసుకొచ్చిన సినిమా వాళ్ళు రాసిచ్చినట్టున్నారు ఎవరో, ఆ రాసుకొచ్చినవన్నీ మాట్లాడుతూ ఆయన చెప్తాడు, జూబ్లీ హిల్స్ సొసైటీలో జగన్ నువ్వేం చేశావో నాకు తెలుసు, చెక్ పోస్ట్లో ఏం చేశావో నాకు తెలుసు, కంటకీ రెస్టారెంట్లో ఏం చేసేవాడివో నాకు తెలుసు అన్నాడు. ఎంతసేపు జగన్ గురించి నాకు తెలుసు అని చెప్పడం ఎందుకు? బ్లాక్మెయిలింగా? టన్నుల కొద్దీ సమాచారం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గురించి అతని దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర. ఈ టన్నుల కొద్ది కాదు, 1 కేజీ సమాచారం ఉన్న వద్దని ఎవడు నేర్చాడా? జగన్ బతిమాలుకున్నాడా? పోనీ మేము అడిగామా? అమ్మమ్మ పవన్ కళ్యాణ్ గారు దాయి బాబు దాయి ఇప్పబాకు, నీ టన్నుల సమాచారాన్ని దాచుకోమని చెప్పాడు. నీకు చేతనైతే నీ దగ్గర టన్నులు ఏమున్నాయో బయటెట్టు. నువ్వు నిజంగా నికార్సైనడివి అయితే బయటెట్టు. ప్రతిసారి జగన్ నీ గురించి నా దగ్గర సమాచారం నువ్వు ఉంటే దాచుకుని మురగబెట్టుకోవటం ఎందుకు? పెట్టవా బయటికి. ఈ టన్నుల సమాచారాన్ని బయటెట్టు. బ్లాక్మెయిలింగా? జగన్ దగ్గర బ్లాక్మెయిలింగ్లు కుదరవు, బేరాలు ఉండవమ్మా. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి దగ్గర బేరాలు ఉండవమ్మా. చేతనైంది చేసుకో పవన్ కళ్యాణ్. నీ దగ్గర టన్నుల సమాచారం ఉంటే జగన్
నువ్వు సభలు పెట్టి సిద్ధం సిద్ధం అని చెప్తున్నావు. నీకు యుద్ధాన్ని ఇస్తాను మర్చిపోబాకంట పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. యుద్ధాన్ని ఇస్తాడంట. మరి 2000 ఎన్నికలు 2014 ఎన్నికల్లో ఏమి ఇచ్చావు జగన్కి? అప్పుడు జగన్కి వ్యతిరేకంగా పనిచేసావు కదా. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసావు కదా. ఏం చేసావని అడుగుతున్నా. అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా? సరుకు లేదా? గుండు లేవా? మందుగుండు సామాగ్రి. యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా? ఇప్పుడంటే పొడిచేస్తాడంట, యుద్ధాన్ని చూపిస్తాడంట. 2014లో 19లో ఏం చూపించాడు జగన్కి? జగనే మీకు పెద్ద సినిమా చూపించాడు. మడిసి తొంగబెట్టాడు. అమరావతి రాజధాని అంట. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటాడు. 3 చోట్లకి వెళ్తారా ప్రజలు అని మాట్లాడుతున్నాడు. మరి ఇంత పోటుగాడివైతే పవన్ కళ్యాణ్ గారు నువ్వు 2019లో ఏమని మాట్లాడావు? అమరావతి అందరి రాజధాని కాదు, అది కొందరి రాజధాని, కేవలం ఒక కులానికి మాత్రమే రాజధాని. అది మిగతా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే వారి ఉండటానికి చోటేది అని అన్నావు కదా. 2019లో అది కేవలం ఒక కులానికే రాజధాని, అది అందరి రాజధాని కాదు, ఈ రాష్ట్రంలోని మిగతా వాళ్ళకి చోటేది అక్కడ అని చెప్పినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతి రాజధాని అంటున్నాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఏం జరిగింది? మార్పు ఏం జరిగింది? చంద్రబాబుకి నీకు మధ్య ఏం జరిగింది? లాలూచి చెప్పాలి కదా. చెప్పకుండా నేను ఎవరికేమీ చెప్పను, మీరు నన్ను అడిగితే బయటికి పోండి. పోతారు. పోయి నువ్వు వెళ్ళమనక్కర్లా, జనం వెళ్ళమనకుండానే పోతారు. ఏంటంటే ఆయన్ని 24 సీట్లేనా, 24 సీట్లేనా, ఆఫ్టర్ ఆల్ 24 సీట్లేనా అని అంటున్నారంటే ఎవడంటాడు? ఎవడికేం పని? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు 24 కాబట్టి 4 తీసుకో, 2 తీసుకో, 0 తీసుకో. 2014లో 0 సీట్లు కదా, ఏం తీసుకోలేదు కదా. మరి ఎవడు ఏమన్నా ఆ రోజు మాకేం అవసరం? నువ్వు సీట్లు తీసుకోలేదని మాట్లాడామా? తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి? ఎవడికి బాధ? నువ్వు సీట్లు తీసుకోకపోతే ఎవడికి బాధ? ఒక విరివాడ రామచంద్రరావుకి బాధ, ఒక దుర్గేష్కి బాధ, లేదా ఆశ పెట్టుకున్నటువంటి జగ్గంపేటలో కుర్రోడు ఎవడో గుళ్ళో పడుకున్నాడు ఇవాళ కూడా. ఆయన పేరేంటి సార్? ఏంటి సార్? సూర్యచంద్ర అంట. ఆ సూర్యచంద్ర లబో దిబ్బోమని ఏడుస్తున్నాడు, అతనికి బాధ. లేదా మీరు హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తుంటే ఫోన్ చేసి నా మాటను నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను, నువ్వు నిమ్మరసం తీసుకోమని ఏలూరు హాస్పిటల్కి ఫోన్ చేసినటువంటి హరిరామ్ జోగి గారికి బాధ. లేదా మీ పార్టీ మనుషులందరినీ కూడా పంపించి జోలపాట పాడి ముదగడ పద్మనాభం గారింటికి అయోధ్య వెళ్ళాక వస్తాను, కాశీ వెళ్ళాక మీ ఇంటికి వస్తాను కౌర్లు చేసింది మీరు కదా. ఏమైనా ఉంటే బాధ ముదగడ పద్మనాభం గారికి ఉండాలి, లేదా మీ జెండా మోసే కార్యకర్తలకు ఉండాలి. ఏంట్రా మనోడు ఇంత దిగజారిపోయాడని చెప్పని, లేదా నీకు ఓటేద్దాం అనుకున్నటువంటి మన కాపులకు ఉండాలి బాధ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ? నువ్వు 24 తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ? వాముడు అంటున్నాడ జగన్మోహన్ రెడ్డి, నాకు జగన్ నాకు 24 సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో, నేను వామను లాంటోడి పొట్టోడిని అనుకుంటున్నావేమో. బలిచక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట. అసలు బలిచక్రవర్తికి వామనుడికి ఏంటి కథ? బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు. బలిచక్రవర్తి దగ్గర దానం పొందినాడు ఎవడు? విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ 3 దానాల్లో 3వ దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు? నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే.
పాతాళానికి తొక్కేస్తా, ఈ సొల్లు గౌరులు ఇవన్నీ కూడా దానం వేసి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడిని నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది. నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. దానం పొందావు, వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కనే ఉన్న పెట్టుకుంటాడు, లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి. చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల, ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు, నేను జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు, నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాయకమైనటువంటి మొత్తం నేను తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే, రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకేమో ఢిల్లీ పారిపోయాడు, మా కార్యకర్తలు ఎవరింటో కాడు వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు, లేకపోతే మా పార్టీ అసలు మామూలుగా పోటీ చేయటానికి కూడా కనీసం ఈ 94 సీట్లు డిక్లేర్ చేయడానికి కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా? చెప్పక చివరికి మన డబ్బా, మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ అంట. ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి, అతని గురించి అతనే సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి, జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు. రాక్షసులు అంటే రాక్షస గణానికేమో కొమ్ము కాస్తాడు చంద్రబాబును వాళ్ళ అబ్బాయికి, ఈయనంట వామనుడు అంటాడు. అసలు పురాణాల్లో పోల్స్టాకి పవన్ కళ్యాణ్కి ఏముంది, అసలు ఏం పాత్ర ఉంది? శల్యుడి పాత్ర ఒకటే ఉంది. పవన్ కళ్యాణ్ పురాణాల్లో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే. కాపుల్ని ఇతని మీద విపరీతమైనటువంటి, అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఇన్నాళ్ళు కమ్మోళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వేలేరు, రెడ్లు వేలేరు, మన కులాన్ని నుంచి కూడా ఎవడొకడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా, రాజ్యాధికారం కాపులకు కూడా వస్తే బాగుంటుంది కదా అని కాపులందరూ కూడా ఆశపడి సరే నీకు ఓటేద్దాం అనుకున్నారు, ప్రయత్నం చేస్తారు. మెజారిటీ అంటే చాలామంది కాపులు అనుకుంటున్నావు అనుకో, కానీ ఏం చేస్తున్నావు? వాళ్ళందరినీ జెండా మోసే కార్యకర్తలందరూ కూడా నువ్వు కనపడితే చాలు పాపం, మొన్నటిదాకా మధ్యదాకా ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం వరకు సీఎం 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 అని అరుస్తూ ఉండేవాళ్ళు పాపం అమాయకత్వంతో. పవన్ కళ్యాణ్ తరఫున మేము పోటీ చేస్తామని చాలామంది పరిగెట్టుకు వస్తూ ఉండేవాళ్ళు. కాపులు ఎక్కువగా ఉన్న చోట, ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్న ఓట్లు ఉన్న చోట అక్కడ ఎవడొకడు మేము పోటీ చేస్తామని చెప్పని ఏం చెప్తాం మీరు? మనకు బలం లేదురా, బూత్ కమిటీలు లేవురా, గ్రామ కమిటీలు లేవురా, మనం ఎవడో నేను పోటీ చేసి ఓడిపోయామరా, మీరు గెలిపించలేరురా. శల్యుడు ఎట్లా అయితే కర్ణుడికి నీరుగార్చి యుద్ధం చేయకుండా అర్జునుడు ఈరుడు సూర్యుడు నువ్వు యుద్ధం చేయలేవు, నువ్వు వేస్ట్ రా బాబు, నువ్వు సన్నాసి, మనం వేస్ట్ మన రథం ముందుకెళ్తాం అనవసరం ఇట్లాంటి అట చెప్పేవాడు. శల్యుడిలాగా మొత్తం పార్టీ జెండా మోసే కార్యకర్తల్ని పోటీ చేద్దాం అనుకున్నటువంటి ముందుకు వచ్చేటువంటి నాయకుల్ని, ఓటేద్దాం అనుకుని ముందుకు వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా శల్యుడిలాగా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు, వాళ్ళ నైరాశ్యాన్ని నింపుతున్నాడు. నువ్వు శల్యుడు అయితే వామనుడు అంటావేంటి? ఈ సెల్ఫ్ డబ్బా కదా? రాక్షస గణ నాయకుడైనటువంటి చంద్రబాబు లాంటి దుర్మార్గుడికి డబ్బు 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 అని డబ్బు నామస్మరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కడుపును పుట్టినటువంటి కొడుకు, నీ నోటితో నువ్వు చెప్పావు అతను ఒక దగాకోరు, దోపిడీదారు, డబ్బు ఇవాళ తెలుగుదేశం కార్యకర్త అందరూ ఏడుస్తున్నారు. చంద్రబాబు కొడుకు వచ్చాడండి, డబ్బు 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 అని చచ్చిపోతున్నాడండి డబ్బుతో పడి. మరి అట్లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి సెకండ్ కదా నువ్వు, వాళ్ళకి అడ్డం నుంచుంటున్నటువంటి యుద్ధంలో అడ్డం నుంచుంటున్నటువంటి సెకండ్ పాత్ర కదా మంది. శల్యుడు సెకండ్ రెండు కలిసినటువంటి పాత్ర కదా మంది. ఈ చంద్రబాబు నాయుడు గారు చించుకుని మాట్లాడతాడు, చెవులో ఒకటి తేగ ఒకటి, హూ కిల్డ్ బాబాయ్? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్ కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండంగానే బాబాయ్ కిల్డ్. అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు
పోనీ జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కేసు పెట్టారా? జగన్ కిల్డ్ అని చెప్పి ఏమైనా కేసు పెట్టారా? కేసు పెట్టలేదు సరి కదా, కనీసం నింద కూడా మోపలేదు కదా, బురద కూడా వేయలేదు కదా. అప్పుడేమో పవన్ కళ్యాణ్ నువ్వు కలిసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావు, బాబాయ్ కిల్డ్ అయినప్పుడు జగన్ నాట్ కిల్డ్ బాబాయ్ అని ఆ రోజు అంటావు. జగన్ నాట్ కిల్డ్ బాబాయ్ అనేమో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటావు. ఇప్పుడేమో హూ కిల్డ్ బాబాయ్, హూ కిల్డ్ ఎన్టీఆర్ అనుకోవచ్చు కదా, హూ కిల్డ్ ఎన్టీఆర్ అని. ఈ చంద్రబాబు నాయుడు ఈ దిగజారుడు మాటలు జనానికి మతిమరుపు ఉంటుంది అనుకుంటారు. ప్రతిదీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడితే ఆ హత్యలో దోషులు ఇవాళ నీతో తిరుగుతారా? పచ్చిగా కిరాతకంగా టీవీలకి ప్రెస్ మీట్లు పెట్టి నేను ఈ రకంగా ఇలా పొడిచాను, ఇలా నరికాను, ఇలా కిరాతకంగా గుండెల మీద కూర్చుని కత్తి దింపాను గుండెల్లోకి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినటువంటి హత్య చేసినటువంటి ముద్దాయి నీ పార్టీలో జెండా మోస్తాడా? నీతో తిరుగుతాడా చంద్రబాబు నాయుడుతో? హూ కిల్డ్ బాబాయ్ అంట. నోరా తాటి పట్టా అది చంద్రబాబు నాయుడు? 75 ఏళ్ళు వయసు వచ్చింది. ఊళ్ళో తాటి చెట్టుకి ఊరి మధ్యలో ఉన్నటువంటి మర్రి చెట్టుకి కూడా వయసు వస్తుంది. కానీ మనం మనుషులం కదా. సంస్కారం, నిన్నేం మాట్లాడాం, వాస్తవం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు పాపం, మరి ఎవడు రాశాడో, జబర్దస్త్ రైటర్ రాశాడా, సినిమా డైలాగులు రాసేవాడు రాశాడో తెలీదు. పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా, పవన్తో శత్రుత్వం వాడు చచ్చేదాకా, అవతల వాడు చచ్చేదాకా అంట. సొల్లు కబుర్లు, సినిమా కబుర్లు, సినిమా డైలాగులు. 2009 సంవత్సరంలో చంద్రబాబుతో శత్రుత్వమే కదా. మీరేమో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడు. చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టావు? ఆ రోజు శత్రువే కదా. మామగారి దగ్గర నుంచి పార్టీని దొంగతనం చేశాడు అన్నావు. సైకిల్ గుర్తు రామారావు దగ్గర నుంచి లాక్కున్నాడు, ఈ సైకిల్ చంద్రబాబుది కాదని చెప్పావు. చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టావు. శత్రు